సెకండ్ కిడ్‌కి ప్లాన్ చేద్దాము అనుకున్న టైంలో అంటే ప్లాన్ చేద్దాము ఈ కన్‌ఫ్యూజన్‌లో అంటే ఒక బిడ్డ అనేది ఒక 3 ఇయర్స్ బ్యాక్ తన ఫస్ట్ డెలివరీ జరిగింది. సో, ఇప్పుడు సెకండ్ డెలివరీకి అని కాకుండా వాళ్ళకి జనరల్లీ సెకండ్ ప్రెగ్నెన్సీతో వచ్చారు బేసికల్లీ. వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి అనుకోకుండా ప్లాన్ చేద్దాం అనుకునే టైంలోనే అంటే ఫోలిక్ యాసిడ్ కవరింగ్ ఏదైతే వాళ్ళకి ముందు నుంచి నాతో ట్రీట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంది. ఎప్పుడు ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలి ఏంటి అనే అవగాహన వాళ్ళకుంది. సో, అనుకోకుండా ఆ పేషెంట్ ఏంటి యూపీటీ పాజిటివ్ వచ్చింది మేడం అని వచ్చారు. కానీ రావడంతోనే వాళ్ళకి అంతకుముందు టోటల్ హిస్టరీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకు 15 రోజుల కిందట అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోక ముందు 15 రోజుల కిందట సడన్ గా పెయిన్ అంటూ రావడం ద్వారా పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళకి పెయిన్ కానివ్వండి ఈ యూరిన్ లో స్టోన్ ఉంది అని తెలిసినప్పుడు సిటీ స్కాన్ అంటూ చేయడం జరిగింది. సిటీ స్కాన్ మీకు ఆవిడకి యూరాలజిస్ట్ సజెస్ట్ చేసినట్టయితే వాళ్ళకి తెలియదు కదా ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా పీరియడ్ వచ్చేసింది మోస్ట్లీ. సరే అప్పుడున్న నొప్పికి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూరాలజిస్ట్ కి ఫర్దర్ మేనేజ్మెంట్ దాని తర్వాత ట్రీట్మెంట్ చేయాలి అంటే వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ గా ఒక సిటీ స్కాన్ కానీ చేయాల్సిన అవసరం ఎంఆర్ఐ కానీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ సిటీ స్కాన్ చేసుకొని ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని 15 రోజుల తర్వాత వచ్చినట్టయితే ఆ అమ్మాయికి సిటీ స్కాన్ జరిగింది. దాంతో పాటుగా కిడ్నీ రీనల్ స్టోన్ అంటూ తీయడము జరిగింది. కానీ స్టెంట్ అనేది పెట్టారు. ఏదైతే స్టెంట్ యూరేటర్ లో పెడతారో ఆ స్టెంట్ అనేది ఉంది. సో స్టెంట్ ఉండి స్టెంట్ రిమూవల్ కూడా జరగక ముందే తనకి పీరియడ్ మిస్ అవడంతో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని నా వద్దకి రావడం జరిగింది. సో ఇలా రావడమే తనకి ఫస్ట్ నేను చెప్పాలి ఏంటి అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ అంటూ జరిగింది. సిటీ స్కాన్ ది ఎక్స్రే కంటే కొంచెం తక్కువ ఎక్స్పోజర్ తక్కువ రేడియేషన్ ఉన్నా సిటీ స్కాన్ కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ కి సేఫర్ కాదు. అందులోనూ తనకి ఫస్ట్ ఇంప్లాంటేషన్ జరుగుతున్న టైంలోనే అంటే ఎగ్జాక్ట్లీ తన ఓవ్యులేషన్ టైంలోనే అంటే యూపీటీ పాజిటివ్ వచ్చిన తర్వాత సాక్ ని చూడడం అంటూ జరుగుతుంది కదా. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఎప్పుడు ప్రెగ్నెన్సీ ఎన్ని వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉంది అనేది స్కాన్ ఫైండింగ్స్ ని బట్టి అంటే సాక్ సైజ్ ని బట్టి ఎప్పుడైతే చెప్పడం జరుగుతుందో ఆ సాక్ సైజ్ ని బట్టి తనకి ఎక్స్పోజర్ జరిగిన సిటీ స్కాన్ ని బట్టి ఆల్మోస్ట్ ఆ వీక్ లోనే జరిగింది. సో అలా ఉండడం వల్ల ఏంటి ఇది ఎగ్జాక్ట్లీ రేడియేషన్ టైంలో తన ఫర్టిలైజేషన్ జరిగి బిడ్డ ఇంప్లాంటేషన్ జరిగి ఎదగడం అంటూ స్టార్ట్ అయింది. ప్రెగ్నెన్సీ అంటూ స్టార్ట్ అయింది ఎక్స్పోజర్ జరిగిన టైంలోని. సో ఈ రెండు కలిసినప్పుడు ఏంటి బిడ్డ అబ్నార్మాలిటీస్. ఆమె వచ్చి ఫస్ట్ కన్సర్న్ పాయింట్ ప్రెగ్నెంట్ మేడం కానీ కంటిన్యూ చేద్దామంటే ఒక రకమైన భయం ఉంది అని అంటే డెఫినెట్లీ అమ్మా ఈ భయం అనేది మేము క్లియర్ కట్ గా ఏ గైనకాలజిస్ట్ అయినా ఫస్ట్ ఎక్స్పోజర్ ఆఫ్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ జరిగినప్పుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అబ్నార్మాలిటీస్ వస్తాయి అని చెప్పలేము, ఉండవు అని కూడా చెప్పలేము. కొన్ని రకాల ఈ సిటీ ఎక్స్పోజర్ ఎక్స్రే ఎక్స్పోజర్ వల్ల జెనెటిక్ డిసార్డర్స్ కంటే కూడా ఎక్కువగా అవయవ లోపాలు అనేది ఏర్పడే ప్రమాదం ఉంది.